అందరికీ వందనాలండి. దేవుడికి స్తోత్రము. అందరికీ వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి ప్రత్యేకంగా వందనాలు. మాకు వివాహం అయ్యి 8 సంవత్సరాలైంది. అందుని బట్టి దేవుడికి ఎంతో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. దాంపత్యంలో ఎన్ని గొడవలు వచ్చినా కానీ కట్టుకుని నిలబడడానికి శక్తిని ఇచ్చినారు. అందరికీ దేవుడికి స్తోత్రము. అంతేకాదండి, మీరు అందరూ ఇక్కడ ఎక్కువ మంది ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, పెళ్లి కాని వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ముందుగా నా సాక్ష్యం ఏంటంటే, నేను హిందూ బ్యాక్గ్రౌండ్ మొత్తం. మా ఇంట్లో ఎవ్వరూ అసలు దేవుడిని తెలుసుకోలేదు. నేను ఒక్కదాన్ని నా ఫ్రెండ్ వల్ల తెలుసుకుని రక్షణ పొందేసాను కూడా మా ఇంట్లో చెప్పకుండానే. అలాగే చాటుగానే ప్రార్థించుకునేదాన్ని. మా నాన్నగారు బయటకు వెళ్ళిపోయినప్పుడు అట్లాగా బాత్రూంలోనూ అట్లా ప్రార్థన చేసుకునేదాన్ని. అయితే వివాహం విషయం వచ్చేసరికి మా నాన్నగారికి నేను ఎదురు చెప్పలేను. ఎందుకనంటే ఆయన ఏది చూపిస్తే అది చేసుకోవాలి. పెట్టుకోవడం ఫోటో కూడా నాకు చూపించలేదు. అసలు విషయాలు కూడా ఏం చెప్పలేదు కూడా. అయితే వచ్చారు, చూసుకున్నాను, మాట్లాడేసుకున్నారు. దానికి ముందుగా నేను ఏంటంటే, నేను దేవుని తెలుసుకున్నాను. నాకు దేవ చిత్త ప్రకారమే పెళ్లి జరగాలి, దేవుని నమ్మిన వ్యక్తిని వివాహం చేసుకోవాలని నేను ఎంతగానో ప్రార్థించుకున్నాను. కంప్లీట్గా దేవుడి మీదే డిపెండ్ అయ్యాను అనమాట. ఏది ఏమైనా సరే. మా నాన్నగారు అయితే హిందువులను ఎక్కువ చూస్తూ ఉండేవారు. మధ్య మధ్యలో ఇలా క్రిస్టియన్స్ వచ్చినా కానీ అంత యాక్సెప్ట్ చేసేవారు కాదు. కానీ ఈయన్ని చూడగానే మా నాన్నగారికి బాగా నచ్చడం అంతా జరిగింది. ఇది దేవుడి కృప అనుకుంటా. అయితే ఇంకా ఇప్పటికీ మా నాన్నగారికి ఇలాంటినే ఎక్కువ ఇష్టం నాకన్నా. కానీ నిజంగా దేవుడు చాలా మేలు చేశాడు మా జీవితంలో. మంచి కుటుంబాన్ని, మా అత్త మామూలు కూడా వాళ్ళ అమ్మాయిని చూసుకున్నట్టే నన్ను చూస్తారు. మా ఆడపడుచు కూడా తన తోబుట్టువులనే చూసుకుంటుంది. అలాగే మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చిన్నత్తలు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా నన్ను తన సొంత బిడ్డలనే చూసుకుంటారు. చాలా మంచి ఫ్యామిలీని ఇచ్చారు దేవుడు. అంతేకాదండి, చక్కని బిడ్డలను ఇచ్చారు, చక్కని గృహాన్ని కూడా ఇచ్చారు. అలాగే మేమందరం కూడా ఒక చోట ఉండి దేవుని ఇంకా స్తుతించాలని, మేము దేవుని పరిచయంలో వాడబడాలని కూడా మీరందరూ ప్రార్థనలో పెట్టుకోండి. అలాగే మా కుటుంబస్తులందరూ కూడా రక్షణలోకి రావాలని కూడా ప్రార్థించండి. అంతేకాదండి, మరి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే దైవజనుల గురించి. ఎందుకనంటే మా ఆయన గారు పెళ్లి చేసుకునే 4 రోజున ఆషాఢం అని చెప్పేసి తీసుకొచ్చి ఎటు రానివ్వలేదు మా కుటుంబాలు. మా ఇంట్లో ఏమనలేదు, కానీ మా అత్తవారింటికి వెళ్ళడానికి ఇంకా అవకాశం లేదు. ఇంకా మేము ఇక్కడికి వచ్చాము. స్టార్టింగ్ ఇక్కడ చర్చికి తీసుకొచ్చారు. ఇంకా అమ్మగారు అయ్యగారు అయితే ఇంకా ప్రత్యేకంగా ఇంకా మా బిడ్డవే నువ్వు, నీకు ఏ సమస్య వచ్చినా మేము ఉన్నాము అని చెప్పి మా గురించి నిరంతరం ప్రార్థిస్తూనే ఉన్నారు. అమ్మగారు కూడా వందనాలు చెల్లించుకున్నా మా గురించి ప్రార్థిస్తున్నారు. దైవజనులకు మాత్రం ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఏ సమయంలో ఫోన్ చేసి ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పినా కానీ, ప్రార్థించమని అడిగినా కానీ చెప్తూనే ఉంటారు, చేస్తూ ఉంటారు. అందుని బట్టి దేవునికి వందనాలు. అయ్యగారికి ప్రత్యేకంగా వందనాలు. అందరికీ వందనాలండి. నేను 2010లో హైదరాబాద్ వచ్చానండి. 2 years వేరే వేరే చోటు ఉన్నాను. తర్వాత ఎస్ఆర్నగర్ రావడం జరిగింది. 2014 నుంచి ఈ సన్నిధికి వస్తున్నాను నేను. అప్పటి నుంచి కూడా ఈ సన్నిధిని ఎప్పుడు విడిచిపెట్టలేదు. మాకు 2016లో పెళ్ళయింది. 2017లో పాప పుట్టిందండి. 2018లో పాప కూడా పుట్టాడు. గ్యాప్ కూడా లేదు, 1 year గ్యాప్లోనే. నిజంగా దేవుడు ప్రణాళికను బట్టే మాకు 2 పిల్లలు కూడా కలిగారు. అసలు వాళ్ళిద్దరు బర్త్డేస్ కూడా ఫస్ట్ ఇయర్ బర్త్డే ఎక్కడ మేము అసలే ఇంటికి అనేది వెళ్ళేవాళ్ళం కాదండి. సన్నిధి ఇదే మాకు ఫ్యామిలీ కింద ఉంటుంది అనమాట, సంఘమే. అయ్యగారు కానీ అమ్మగారు కానీ చాలా మమ్మల్ని ఆదరించేవాళ్ళు. వాళ్ళిద్దరు ఫస్ట్ బర్త్డే కూడా మన సన్నిధిలోనే జరుపుకున్నాము. దేవుడు ఎంతో గొప్ప సంఘాన్ని మాకు ఇచ్చారండి. నిజంగా హైదరాబాద్ మాకు అసలు హైదరాబాద్ మాకు ఎవరు తెలియదు అసలు. ఇక్కడ మామూలుగా ఒక రూమ్ తీసుకుని మా బామ్మర్ది నేను ఉండేవాళ్ళం అనమాట. సండే అయితే చర్చికి వెళ్ళడము, మళ్ళీ మధ్యాహ్నం నుంచి మళ్ళీ గ్యాస్టర్గా ఉన్నప్పుడు మళ్ళీ బట్టలు ఉతుక్కోవడము, సరిపోయేదంతే. ఇంకా మళ్ళీ డ్యూటీ చేసుకోవడము, ఇట్లాగే ఉండేదన్నమాట. కానీ దేవుడు అసలు సన్నిధికి వస్తే మాత్రం పొద్దున వచ్చానంటే నేను సాయంత్రం మళ్ళీ ఈవినింగ్ సర్వీస్ కూడా ఇక్కడే ఉండి మళ్ళీ సాయంత్రం ఎప్పుడు 10 గంటలకు వెళ్తాను అనమాట. ఈ సన్నిధి నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది, ఈ సన్నిధిలో గడపడం అనేది. వీక్ డేస్లో మొత్తం ఆఫీస్లోనే ఉంటాం, కానీ సండే మాత్రం ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాను సన్నిధిలో గడపడానికి. దేవుడు గొప్ప సంఘాన్ని ఇచ్చాడు, గొప్ప అయ్యగారిని అమ్మగారిని ఇచ్చాడు. జయరాజ్ అంకుల్ గారు కూడా మాకు చాలా ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఆయన ద్వారా ఎన్నో పాటలు నేర్చుకున్నాం మేము. కోవిడ్ వల్ల అందరూ అంతకుముందు కూడా చాలామంది యవ్వనస్తులు ఉండేవాళ్ళు మన సంఘంలో. కోవిడ్ తర్వాత అందరూ చెదిరిపోయారు అనమాట. ఎవరికి వాళ్ళు సెటిల్ అయిపోయారు, వేరే జాబ్స్లో వెళ్ళి గ్రామాలకు వెళ్ళిపోయారు అనమాట.
ఇంకా మెన్స్ మీటింగ్ కూడా జరుగుతుందండి, నేను ఇంకా అటెండ్ అవ్వట్లేదు. నెక్స్ట్ వీక్ నుంచి మెన్స్ మీటింగ్ ప్రతి మంగళవారం జరుగుతుంది మనకి. ప్రతి ఒక్కరు కూడా మెన్స్ మీటింగ్ కూడా వచ్చి ఈ యొక్క సన్నిధిలో గడపాల్సిందిగా కోరుచున్నానండి. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన కాక ఆమె అవకాశం బయటకు తెలియజేస్తున్నాను.